మీకు పాతకాలం నాటి సినిమా గురించయితే ఈరోజు వీడియోలో చెప్పబోతున్నా. ఆ మూవీ నేమ్ వచ్చి 'సామ్సన్ అండ్ డేలియస్'. ఇది 1949లో అయితే వచ్చింది. సో, ఈ కథ మొత్తం ఈ బైబిల్ ఏవైతే ఉన్నాయో, ఈ బైబిల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా! సో, ఆటి నుంచి ఆధారంగా అయితే హాలీవుడ్ తీసిన స్టోరీ ఇది. సో, ఈ కథ మనకి న్యాయం, ప్రేమ, ఇక విశ్వాసం ఏంటి, దేవునిపై శక్తి, నమ్మకాన్ని ఇలాంటివి అయితే చూపిస్తది. దాదాపు 2 అంటే ఇంకా దాదాపు 2 గంటల 50 నిమిషాలు అయితే ఉంటది. సో, ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ ఏంటి అసలు తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయంలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ అయితే చేయండి అబ్బా. ఇక కథ విషయంలోకి వెళ్ళిపోవాలి. ఇజ్రాయేలు, ఫిలిప్టీలు నియంత్రణలో అయితే బతుకుతారు. దేవుడు సీమోన్కి అయితే అపారమైన శక్తిని ఆదించి ఇక ఫిలిస్టీన్ నుండి తన ప్రజలను విముక్తి పొందించమని అయితే ఆజ్ఞాపిస్తాడు. కానీ సీమోన్ జీవితంలో ప్రేమ, కోపం అతని మానవ స్వభావాన్ని అయితే చూపిస్తాయి. ఇక సీమోన్ ప్రేమలో అయితే పడతాడు. సీమోను ఫిలిప్తీ యువతి సెమెడార్ని అయితే చూసి ప్రేమలో పడతాడు. కానీ సెమెడార్తో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినప్పుడైతే ఫిలిప్తీలు అండ్ ఇజ్రాయెల్ మధ్య విభేదాలు అయితే తలెత్తాయి. సో, సెమెడార్ను తీసుకెళ్లే దారిలో సింబాలను చంపి తన శక్తిని నిరూపిస్తాడు. పెళ్లి రోజున ఫిలిప్టీ మంత్రివర్గం అతని శక్తికి భయపడి సెమెడార్ను ప్రేరేపించి సీమోన్ నుండి ఓ రహస్యాన్ని అయితే తెలుసుకోవాలని ట్రై చేస్తారు. ఈ కారణంగా సీమోన్ ఈ కోపంతో సెమెడార్ని అయితే వదిలి వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి వదిలి పెట్టేస్తాడు ఇక అతన్ని. సో, కానీ కొద్ది రోజుల తర్వాత ఫిలిప్టీలు సెమెడార్ని చంపేస్తారు. దీంతో సీమోన్ విరోధాన్ని ప్రారంభించి ఫిలిప్టీలు పంటను నాశనం చేస్తాడు. సో, ఇక ఢిల్లీలో ఎంట్రీ అయితే అప్పుడే స్టార్ట్ అవుతుంది. సెమెడార్ చెల్లెలు ఢిల్లీక. ఈ డెలీలా అంటే సీమోన్ ప్రేమిస్తున్నట్టయితే నటిస్తుంది. కానీ ఆమె ఉద్దేశం అతనిపై ప్రతీకారం తీర్చుకోవడమే. కానీ డెలీలా అందంతో, తన మాటలతో సీమోన్ అయితే మోసగిస్తుంది. అతని శక్తి రహస్యం అతని జుట్టులో ఉందని అయితే తెలుసుకుంటుంది. సో, ఇక సీమోన్ బలహీనుడిగా మారుతుంది. ఇక డెలీలా సీమోన్ను నిద్ర మాత్రలు ఇచ్చి అతని జుట్టును కత్తిరిస్తుంది. దీంతో అతను తన శక్తిని కోల్పోతాడు. ఇక డెలీలా ఈ సమాచారాన్ని ఫిలిప్టీలకు అయితే అందిస్తుంది. ఇక ఫిలిప్టీలు అతను పట్టుకొని అతని కళ్ళను గుడ్డ వేసి బంధిస్తారు. సో, ఇక సీమోన్ పశ్చాత్తాపం అయితే చేస్తారు. ఇక సీమోన్ తన తప్పును తెలుసుకొని దేవుని పునరుద్ధరణ కోరుకుంటాడు. అతను ఒక బందీగా తెలుసుకొని ఫిలిప్తీయులు తాము నిర్మించిన దేవాలయంలో తన అందరి ముందు ఆడిపోసుకుంటారు. ఈ సమయంలో అతనికి మానసిక స్థితి అయితే బలపడుతుంది. ఇక దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాడు. ఇక ఫైనల్ రివెంజ్ ఏంటంటే తన శక్తిని తిరిగి పొందిన సీమోన్ దేవాలయానికి ప్రధానమైన 2 స్తంభాలను విరగొట్టి దేవాలయాన్ని అయితే కూల్చేస్తాడు. దీంతో అతను తన జీవితాన్ని త్యాగం చేసి పెద్ద సంఖ్యలో ఫిలిప్టీలను చంపి తన ప్రజలను విముక్తి అయితే తెచ్చిపెడతాడు. ఈ కథ మొత్తం మనకి ప్రేమ, విశ్వాసం, మోసం, ప్రతీకారం ఇలాంటివి అయితే చూపిస్తుంది. మూవీ అయితే బాగుంటుంది. పాతకాలం నాటి మూవీ కదా, ఎక్సలెంట్ ఉంటుంది రివెంజ్ స్టోరీ. సో, ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.